ఏంటి జనాలు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియో కడకైతే చూసేయండి, మీకే అర్థమైపోద్ది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు వరకు ధవళేశ్వరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధవళేశ్వరం బ్యారేజ్ అంటే అదొక ఎమోషన్ అండి. అలాంటిది ఆ బ్యారేజ్ అయితే సమ్మర్లో అసలు ఒక్కసారి కూడా ఓపెన్ చేయాల. అది ఓపెన్ చేయకపోతే మనకేంట్లే అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా బొబ్బర్లంకలో, ఆడి దగ్గరికి వెళ్దామని చెప్పి బొబ్బర్లంక బ్యారేజ్కి వెళ్ళేవాళ్ళు. ఆఖరికి ఆ బ్యారేజ్ కూడా మొన్న క్లోజ్ చేసేయడం జరిగింది. సర్లే ఆడిపోతే పోయాడు, చిన్న తమ్ముడు ఉన్నాడు కదా విద్యేశ్వరం వెళ్దాం అని చెప్పి ఆ విద్యేశ్వరం బ్యారేజ్కి అయితే వచ్చేవాళ్ళు. ఆఖరికి ఇన్ని కూడా క్లోజ్ చేస్తారండి. ఇంక ఈ సమ్మర్లో అయితే మాత్రం బ్యారేజ్ కాడ స్నానాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక మీ హోప్స్ అన్ని వదిలేసుకోవడం బెటర్. ఎందుకంటే 10 రోజుల్లో ఎలాగో వర్షాలు వస్తాయి, అప్పుడు గేట్లు కూడా ఓపెన్ చేసేస్తాడు, ఇంకెవ్వరు రారు కాబట్టి. సో మీరేమైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఇంక ఈ ఇయర్ మానేసుకోవడం బెటరు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదా. ఉన్నది కాచా ఊడింది సర్వమంగళం పాడింది.